అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరులారా, మిత్రులారా, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అని ఎత్తుకున్నాడో, మరి సనాతన ధర్మం ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు మీతో మాట్లాడబోతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనుషులు చంద్రమండలానికి వెళ్ళి అక్కడ చంద్రమండలం ఏముందో అని చెప్పేసి చూసి కనుక్కొని ఆ సమాచారం ప్రజలకు అందించేటువంటి ఈ రోజుల్లో, ఈ తరుణంలో ఇంత విజ్ఞానం పెరుగుతుంది. వైద్య విద్యంలో కూడా ముందంజలో ఉన్నాం. మన ఇంత విజ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి మనిషి అజ్ఞానంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అందరినీ కూడా బహిష్కరించారు. కారణం, ఒక ఇంటిలో విద్యుత్ ప్రమాదం వల్ల ఆ దళిత చనిపోయాడు. దానికి వాళ్ళు నష్టపరిహారంగా ఏదో పెద్దల సమక్షంలో కుదిరింది, మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటే అది కూడా ఏం పొమ్మని మీరు ఏం చేస్తారు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై దౌర్జన్యాన్ని, అగ్రకులాల వారు దౌర్జన్యం చేస్తూ వాళ్ళకి ఏ పని చెప్పకుండా, సరుకులు ఏ కొట్టులో కూడా కొనుక్కొని ఇవ్వకుండా, టిఫిన్ కొట్టుకెళ్ళి టిఫిన్ ఇవ్వకుండా ఇంత నిర్బంధం చేయడము ఇది చాలా అమానుషం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే ఆ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం అనేది మన డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గం. ఒక డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలోనే ఇంత దారుణం జరుగుతూ ఉంటే కళ్ళు అప్పగించి మీకేమీ తెలిసి తెలియనట్టు ఏ ఆర్డీఓకో ఏ కింద స్థాయి అధికారులకో చిన్న సమాచారం ఇచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి ఏదో చేదులుపుకుంటారా? ఎంత దారుణం. కానీ ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తిరుపతి లడ్డు అపవిత్రమని చెప్పేసుకొని ఎత్తుకొని ఆనాడే పెద్ద రాధాంతం చేసినటువంటి వ్యక్తి ఈయన. ఇప్పుడే కాదు, రేపు రానున్న భవిష్యత్తులో కూడా మరి జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి పెను ప్రమాదం. దళితుల్లో ఐక్యత లేకుండా చేస్తుంది. సనాతన ధర్మం పేరుతో మనుషులను విడదీస్తూ ఉంటారు. సనాతన ధర్మం పేరుతో మత కళలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారి వాళ్ళకి అది మృతి కాదు, ప్రభుత్వ హత్యగా ప్రజలందరూ కూడా చంటి బిడ్డతో సహా అందరూ నమ్ముతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే దేనికి సంకేతం ఇది? మీరు ఏమైనా సంకేతం, రేపు ఏమి ఇలాగైనా పాలిస్తారు? ఇదే పరిపాలన? వాళ్ళు ఓట్లు వేసుకున్నప్పుడు వాళ్ళు అంటరాన్నాడు కదా, వాళ్ళు అప్పుడు వెలు వేయలేరా? ఇప్పుడు మీకు వెలు వేయటాలు ఇవన్నీ అప్పుడు బహిష్కరణ మీకు వాళ్ళ ఒక్క